మహాసాధ్వి సీతాదేవి. అయినా పరీక్షలకు, అవమానాలకు, అపనిందలకు గురైంది. సాటిలేని ప్రేమిక దాక్షాయిని. అయినా భర్తకు గుర్తింపు లేదు. ఆమెకు సవితి పోరు తప్పలేదు. మహాభక్తురాలు మీరాకు కూడా బాధలు తప్పలేదు. తర్క సందేహాలు ప్రారంభించింది ఒకనాడు మీరా. అవును, అంగీకరించాడు రామదాసు. భగవానులైన విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు అందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు చపలచిత్తులైన వారే. అవును. మరి ఈ కాలానికి ఆ కాలానికి ఇక తేడా ఏంటి? ఇవన్నీ పూజనీయ చరిత్రలు, పుణ్య గ్రంథాలు ఎలాగయ్యాయి? భర్తృపరిత్యక్తయి రోదించే ఈనాటి స్త్రీకి ఆనాటి సీత, అహల్యాదులకు తేడా ఏంటి? వారందరూ భగవత్స్వరూపులు ఎలాగయ్యారు? సరైన ప్రశ్న వేశావమ్మా. తేడా ఏమీ లేదు. అన్ని కాలాలకు, అన్ని జీవితాలకు అన్వయించే విషయాలు, సర్వకాల ప్రామాణికాలు. గొప్ప భేద తారతమ్యం లేకుండా ఎవరికైనా ఏ కాలంలోనైనా కష్టసుఖాలు వెలుగు నీడలవలే సర్వసామాన్యమని, ఆయా సమయాల్లో కుంగిపోక పొంగిపోక నిదానంగా ఓరిమితో ప్రవర్తించడం అవసరమని అన్యాపదేశంగా బోధిస్తోన్న ఆ గ్రంథాలు సామాన్య మానవాళికి చీకటిలో కరదీపిక వంటివి. అవి అన్వయించుకుంటూ జీవితాలను వెళ్లదీయాలి. అయితే పుణ్యం కలగగలదనే ఆశ పెడితే మినహా అవి చదవరేమో, నిర్లక్ష్యం చేస్తారేమోనని అలా వాటికి పుణ్యత, పవిత్రత జోడించుంటారని నా వ్యక్తిగత అభిప్రాయం. మరొక సందేహం బాబాయ్ గారు. వంశోద్ధరణ కొరకు పవిత్రతను త్యాగం గావించిన కుంతి గొప్పదా? తనకు జరిగిన అవమానానికి కక్ష తీర్చుకోమని, వంశ నాశనానికి కూడా వినుతి అని కురుక్షేత్ర యుద్ధానికి ప్రోత్సహించిన ద్రౌపది గొప్పదా? సందేహ నివారణ కాకమునిపే పార్వతి ప్రవేశించింది. చూడమ్మా, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. కానీ కొంచెం వంటింట్లో పని చూడు తల్లి, నా ఒంట్లో బాగాలేదు. అలాగే. మీరా నిష్క్రమించింది. భర్తను తేరిపారా చూసింది పార్వతి. మీరా తర్కజ్ఞానానికి అతడు అంతగా సంతోషించడం ఆమెకు నచ్చలేదు. మీరా తెలివి చూస్తే నాకు భయం వేస్తోంది అంది. అర్థం కానట్టు చూశాడు రామదాసు. సంసారపక్షం ఆడపిల్లలకు అంతంత తెలివితేటలక్కర్లేదు కాని, ఇక మీరు మీరాకు పెళ్లి ప్రయత్నాలు చేయండి. అతి తెలివితో ఆడపిల్ల సంసారంలో ఇమడ్డం కష్టం. ఏంటి? తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఆ ఏం అలా కంగారు పడుతున్నారు? మీరాకు 17వ సంవత్సరం నడుస్తోంది ఇప్పుడు, తెలుసా? అలాగా. మీరా ఇంకా పసిగానే కనిపిస్తున్న అతడికి ఈ వార్త నమ్మశక్యంగా లేదు. ఈ ఇంటి వెలుగు వివాహమై మరొక ఇంటికి వెళ్ళిపోతుందా? బాధాకరమైన విషయం కాదు. శ్రీనివాసరావుకు రాస్తాను, అతడి అభిప్రాయం ఏమిటో అని తప్పించాడు ఆ సంభాషణ అప్పటికి మట్టుకు. పని ముగించుకునొచ్చి తిరిగి చర్చలకు సన్నద్ధురాలవుతున్న మీరాను చిరునవ్వుతోనే వారించాడు. నువ్వు తర్క వాగీశ్వరివి తల్లి, నీతో నేను వాదించలేను. నేను పాతకాలపు వాణ్ణి. అమాయకంగా నవ్వుకుంది మీరా లోలోన. మీరా వయసును, ప్రస్తుత కర్తవ్యాన్ని భార్య గుర్తు చేసిన అనంతరం రామదాసు మదిలో అనుక్షణం అవే విషయాలు మెదలసాగాయి. తన వద్ద విద్యాభ్యాసం నిమిత్తమై వచ్చే అందరు యువకులను పరీక్షగా పరిశీలించసాగాడు. మీరా సౌందర్యానికి ధీటుగా ఉండేవాడు కాదు. విశాల హృదయుడు, ఉన్నత మనస్కుడు కూడా అయి ఉండాలి మీరాను చేపట్టే యువకుడు. లేనిదే మీరా జీవితం సుఖంగా ఉండదు. కాని హృదయ వైశాల్యత అనేది ఈనాడు ఎంతమందిలో ఉంటోంది? సంగీతాభ్యాసం కొరకొచ్చే 25 మందిలోనూ 16 యువకులు 20కి మించిన వారే వయసులో. కాని అందులో 4 విద్యావంతులు, డిగ్రీ కోర్సులు చదువుతున్నవారు. అందువల్ల పగలు కళాశాలలో ఉంటారు గనుక సాయంత్రము లేక రాత్రి సమయాల్లో వస్తారు సంగీతం నేర్చుకోవడానికి. అయితే వారిలో 2 మాత్రమే అందగాళ్ళు, భాస్కర్, గోపాల్. బాగుంది. అందర్నీ ఇలా వడగట్టుకుంటూ పోతే ఎవరో మిగలరు. అయినా ఇంతగా ఎన్నిక చేయడానికి మన అర్హతలేమిటి అని ఆలోచించాలి మీరు. పార్వతి తీక్షణంగా అడిగింది. రామదాసు బాధపడ్డాడు. అంటే మీరాపై నీకంత చిన్నచూపు అన్నమాట. నా చిన్నచూపు పెద్ద చూపు కాదు కావలసింది, లోకుల చూపు ముఖ్యం. సరిగ్గా వాగ్వాద సమయంలోనే శ్రీనివాసరావు నుండి ఉత్తరం వచ్చింది. ఏంటట విశేషాలు? పార్వతి యథాలాపంగా అడిగింది. ఉత్తరం చదువుతోన్న రామదాసు ముఖం లీనమైంది. ఏంటి? మరలాడిగింది పార్వతి ఆత్రంగా. అన్ని సుఖాలు వదిలిపెట్టి యోగయ్యాడట. ఆ రామకృష్ణ మఠంలో చేరాడట. ఇక తిరిగి రాడు. మీరాను దత్తపుత్రికగా భావించి అన్నీ నువ్వే కాని, నీ ఇష్టానుసారం. వివాహం ఎప్పుడో తెలియజేస్తే ఎక్కడి నుండే మనసారా ఆశీర్వదిస్తాను. నాది ఒక కోరిక మాత్రం ఉన్నది. ధనవంతుడు, పేదవాడు అని చూడనవసరం లేదు. మీరాకు నచ్చిన వ్యక్తిని, మీరాను సుఖపెట్టగలడని నమ్మిక కలిగితే చాలు, చేసే. ఆ పైన దైవకృప అని రాశాడు. బాగుంది, చాలా బాగుంది. పార్వతి గొంతులో నిరసన, విరసము. కన్నతండ్రయుండి కనీసం పెళ్లి పెదరకం కూడా చేయడు.
కనా పెట్టకపోయినా మన నెత్తి మీద బాధ్యత. పార్వతి! రామదాసు హెచ్చరికగా సంబోధించడంతో పార్వతి మాటలు అసంపూర్ణంగానే ఆగిపోయాయి. ఇది ఒక బరువుగా, తప్పనిసరి బాధ్యతగా ఎన్నడూ భావించొద్దు. కనకపోయినా ఒక చక్కని బిడ్డను పెంచగల అదృష్టము, కళ్యాణాది శుభకార్యాలు, వేడుకలు జరపగల భాగ్యము మనకు దక్కినందుకు నేను నిజంగా మురిసిపోతున్నాను. రుణానుబంధం ఎక్కడెక్కడ వేస్తాడు ఈ సూత్రధారి బంధాలను, లంగర్లను. ఇంతకు మీరా ఉద్దేశం ఏమిటో స్వాగతంగా అనుకుంది పార్వతి. మీరా ఏకాంతవాసిని. ఆ వయసు పిల్లలందరి వలె అలంకరణపై అతిశ్రద్ధ కనపరచడం గాని, నవ్వుతూ తుళ్ళుతూ ఉండడం గాని ఉండదు. ఎంతో లోతు గుండె. మనసును ఏమున్నదో ఎవరూ గ్రహించలేరు. ఆ సంతత గంభీరం నుండి అత్యవసరాలకే గాని మాటే ఆడని మీరాను జాగరూకతతో పరీక్షించసాగింది పార్వతి. నిత్యం వీణతో కూర్చుంటావేం మీరా? కొంచెం పనిపాట్లు ఎక్కువగా నేర్చుకోయక అంది ఒకనాడు. మీరా కొంత విస్మయంగా చూసింది. కాని వెంటనే సంగీత సాధనను కట్టిపెట్టి పార్వతిని అనుసరించింది. ఏవో మామూలు పనిపాట్లు వచ్చనుకో, కాని అవే చాలవు. పూర్తిగా వంట, పిండి వంటలు అన్నీ ఒక్కో పనే నేర్చుకో మీరా అంది. కూరలు తరుగుతోన్న మీరా వదనాన్ని పరీక్షగా చదువుతూ పార్వతి. మీరా తలెత్తి ప్రశ్నార్థకంగా చూసింది. తీయగా నవ్వింది పార్వతి. అదే లోకమన వీణ పుస్తకాలు పట్టు కూర్చుంటావే కాని ఎందుకు? పెళ్ళవగాని ఈ చదువులు, సంగీతాలు అన్నీ వెనకబడతాయి. ఓ బిడ్డ పుట్టగానే అసలు జ్ఞాపకం కూడా ఉండవు. నిత్యం వాళ్ళకి నీళ్లు, పాలు, వంటిల్లు తాపత్రయం కాని. మళ్ళీ నవ్వింది. మీరా వదనంలో గంభీర ముద్ర చెదరకపోగా మరింత చిక్కని కాఠిన్యత ఏదో పేరుకుని దర్శనమిచ్చింది. కాని ఆమె చేస్తున్న పని తడబడి వేలు తగడంతో రక్తం కారసాగింది. మనసులో ఏదో దావాలనో చెలరేగిందన్నమాట. అయ్యో, వేలు తెగిందా? గుడ్డ చుట్టబెడుతూ పార్వతి మరలా తన ధోరణిలోనే అంది. ఏంటి, కంగారు పడ్డావా నా మాటలకి? అత్తింట్లో ఇలాగైతే అయ్యో, పని రాకుండా ఎలా పెంచిందేంటి మీ అమ్మ అని నన్నంటారమ్మా. పెళ్ళయి వెళ్లవలసిన పిల్లలు అన్ని పనులు నేర్చుకోవాలి. ఇటువంటి మాటలు, విసుర్లు విని సాధారణంగా యుక్త వయస్కులైన కన్యలు సిగ్గును ప్రదర్శిస్తారు. అది సహజం. కాని మీరా ముఖంలో సిగ్గు లేదు. తెచ్చిపెట్టుకున్న క్రోధము, నటన అసలే లేవు. అతి దీనంగా కళ్ళెత్తి మెల్లగా అడిగింది. ఇక నేను మీకు అక్కర్లేద్దమ్మా, నన్నిక్కడ ఉండనీరా? తెల్లబోయింది పార్వతి ఆ జాలి పలుకులు విని. నేనేమైనా పొరపాటు చేస్తే చెప్పి నువ్వే శిక్షించమ్మా, కాని నన్నిక్కడి నుంచి పంపించేకు. జలధారలు ప్రవహించసాగాయి. అమ్మ, నాన్నగారు ఎవ్వరికీ నేనక్కర్లేదు. నీకు నేను వెగటయ్యానా? ఏడుస్తూనే అడగసాగింది. ఎంత అమాయకురాలు మీరా! ప్రేమ పొంగి పొర్లగా, జాలి వర్షించగా ఆ అసురువులను ఒత్తుతూ, ప్రతి ఆడపిల్ల పెళ్ళై వెళ్లవలసిందే తల్లి, ఎంత బాధైనా ఇది తప్పదు అంది. వింటూనే వెక్కెళ్లతో ఏడవసాగింది మీరా. నాకిక్కడే బాగుందమ్మా. నాకు పెళ్ళొద్దు, ఎవరూ వద్దు, మీరే కావాలి. నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను, కాని నన్నెవరికీ ఇచ్చేయద్దు. ఆ ముగ్ధకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలియక విస్మితురాలై నిలబడిపోయింది పార్వతి. నువ్వు వెళ్ళిపోతే నాకు మాత్రం బాధ కాదా తల్లి? నేనెలా పంపగలను నిన్ను? అంది అక్కును చేర్చుకుంటూ. ఒకరినొకరు పెనవేసుకుని మూగగా రోదిస్తోన్న ఆ తల్లి బిడ్డలు కాని తల్లి తనయులను చూసి రామదాసు నిశ్శబ్దంగా నిష్క్రమించాడు అక్కడ్నుంచి. మీరా మనసు చాలా సున్నితం. దానికి తోడు పసితనంలోనే ఘోరమైన బాధలకు గురైన ఆమె జీవితమంటే భయపడిపోతుంది. ఈ భయం నుండి, అపోహల నుండి ఆమె మనసును నెమ్మదిగా, నేర్పుగా మరలించాలి. అదీగాక సంబంధాలు వెతకడం, వివాహం చేసి పంపడం సాధారణ విషయం కాదు. ఎలా ఎలా ఈ గురుతరమైన బాధ్యతను సవ్యంగా నిర్వహించేది? తన విద్యార్థి గోపాల్ లక్షణ యువకుడు. మీరా అంటే అభిమానమున్నట్లే ప్రవర్తిస్తాడు. కాని అతని కుటుంబం సనాతన ఆచారాలు కలది. అయితేనేం, అడిగి చూస్తే? మీరా అదృష్టమంతా. అదృష్టాన్ని నమ్మి కూర్చోలేం, ప్రయత్నం చెయ్యాలి కదా. చూడండి మీరా, మీరు ఈ వచ్చే సంగీత పరీక్షకు కడుతున్నారా? ఆసక్తిగా అడిగాడు గోపాల్ మీరాను. ఆదిలో బెరుకుగా దూరం దూరంగా ఉండిపోయే మీరా రాను రాను విద్యార్థులందరితో పాటు కూర్చుని సంగీతం నేర్చుకోవడం, అవసరమైనంత వరకు వారితో అరమరికలు లేకుండా మాట్లాడడం జరుగుతోంది. గోపాల మాటలకు మీరా ఏ తీరున సమాధానమిస్తుందోనని క్రీగంట జాగ్రత్తగా గమనించసాగాడు వీణ శృతి చేస్తున్న రామదాసు. తన వీణశృతిని గురువుగారి వీణశృతిలో మేళవించే ప్రయత్నంలో ఉన్న మీరా తలెత్తకుండానే నెమ్మదిగా సమాధానమిచ్చింది. నాకు పరీక్షల అవసరమేమున్నది? అరే, ఎందుకని? మేమందరం రాయబోతున్నాం పరీక్షలు. ఆల్ ఇండియా రేడియోలో పాడ్డానికి గాని, మరెందుకు గాని సర్టిఫికెట్ అవసరం కదా.
గోపాల్ ఎంతో కుతూహలంగా మీరా ముఖంలోకి చూస్తూ మాట్లాడుతున్నాడు. ఈసారి కొద్దిగా తలెత్తిందే కాని మీరా గంభీర ముద్రలో మాత్రం అణుమాత్రమైన మార్పు లేదు. నాకటువంటి ఆశలేమీ లేవు. బాబాయ్ గారు శభాష్ అనడం కంటే పెద్ద సర్టిఫికెట్ ఉందని నేననుకోను. అంతే చాలు. అదీ నిజమే. కాని గోపాల్ అసంతృప్తిని ప్రకటించాడు. మీరా మరి సంభాషణను పొడిగించకుండా వీణను వాయించడానికి ఉపక్రమించింది. రామదాసు గ్రహించాడు. గోపాల్ మీరాపై అతి ఆసక్తిని కలిగి ఉన్నాడు. కాని మీరాకు గోపాల్ పైనే కాదు, ఏ యువకుని ఎడల ఆసక్తి ఉన్నట్లే కనిపించడం లేదు. ఉన్నప్పటికీ అతి నిగ్రహం కల ఆమె ఆంతర్యమేమిటో ఆంతర్యమైనా గ్రహించలేడు. మీరా కూడా పరీక్ష కూర్చుంటే బాగుంటుంది కదూ మేస్టారు అన్నాడు మరొకనాడు గోపాల్ మీరా లేనప్పుడు. లేదులే, మీరాకు పెళ్లి చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఎందుకులే పరీక్షలవి అన్నాడు రామదాసు. అయితేనే అతడు బాగా గాయకుడైతే మీరా విద్య మరింత రాణిస్తుంది కదండి. అవును, మీరా గొంతెత్తి పాడుతుంటే గంధర్వులే దిగొస్తారు. ఆమెలోని ఆ విద్యను కళను నాశనం చేయకూడదంటే మీరాను అటువంటి కళాకారునికి విశాల హృదయానికే ఇవ్వాలి మాస్టారు. తారతమ్యాలను మరిచి ఆవేశంతో ఉపన్యాసమిస్తున్న గోపాల్ని ఆశ్చర్యంగా చూశాడు రామదాసు కొంత తడువు. గోపాల్ ఆప్యాయంగా అతడి వెను నిమిరాడు రామదాసు. నిజమే, ఈ విషయం నాకింతవరకు తట్టనే లేదు. నువ్వు చెప్పే వరకు. మీరందరూ యువకులు. మీరు ఆలోచించినట్లు ఈ రుద్రుడు ఎలా ఆలోచిస్తాళ్లే. లోలోన గర్వంగా ఉన్న ఈ శ్లాఘవచనాలు విననట్లు నటించాడు గోపాల్. అంతలో రామదాసు మెదడులో ఏదో భావం తళుక్కున మెదలగా గలగలా నవ్వేసి, చూడు గోపాల్, నేను ముసలివాణ్ణి. ఎక్కడ ఎవరని వెతకను. అయినా ఎవరో ఎందుకు? మీరా గురించి నీకింత బాగా తెలుసు కదా. ఇంత విశాల హృదయని నిన్ను వదిలి ఇంక ఎవరినడగను? మీరాను చేసుకోవడం ఇష్టమైతే మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను. కల్లా కపటం లేని రామదాసు లౌక్యంగా వ్యవహరించడమే తెలీదు. మనసులో ఉన్నది ఏమాత్రం అనుమానం లేకుండా మాట్లాడేశాడు. అవనత శిరస్కుడైన గోపాల్ మౌనాన్ని సిగ్గుగా అంచనా వేసుకుని రామదాసు నవ్వుకున్నాడు. మంచి రోజు చూసి గోపాల్ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు ఆనందంగా. అయితే ఆ మర్నాడు గోపాల్ రాలేదు సంగీత సాధనకు. అంతే, అతడి ముఖం మరలా ఆ గురుకులంలో కనిపించలేదు. జబ్బుగాని చేసిందేమోనని కారణం అడగబోయిన రామదాసుకు అటువంటిదేమీ లేదని, గోపాల్ నిక్షేపంగా కాలేజీకొస్తున్నాడని, అతడు సంగీతాభ్యాసం కారణాంతరాల వల్ల వదులుకున్నాడని సాటి విద్యార్థులు చెప్పారు. రామదాసు మనసేమిటో అతడికే తెలియకుండా పోయింది. లజ్జాభారంతో కుచించుకుపోయింది అతడి అంతరంగం. నా వంటి వాడికి ఈ లౌక్యాలన్నీ తెలియవు భగవాన్. ఏది దారి? ఛీ, నాకై నేను ఎవరినీ అడగరాదు. కాని ఈ గీత మీరా ముఖాన రాసిపెట్టుంటే వరుడు తనంత తానే వెతుక్కుంటూ వస్తాడు అనుకున్నాడతను. మీరా, ఏం చేస్తున్నారు? పూల మొక్కలకు నీరు తోడిపోస్తున్న మీరా ఎవరా నన్నింత చనువుగా సంబోధిస్తోంది అని ఆశ్చర్యపోతూ వెనుతిరిగి చూసింది. రామదాసు ప్రియ శిష్యుడైన భాస్కర్, మరో శిష్యుడు చంద్రం నవ్వుతూ నిలబడున్నారు. మాస్టారు లేరా? భాస్కర్ అడిగాడు. విస్మయంతోనే సమాధానమిచ్చింది. మీకు తెలుసుగా, మాస్టారు ఈ సమయంలో ఎందుకుంటారు? వ్యాహ్యాళికి వెళతారు. అవునవును, మరిచిపోయాను అన్నాడు భాస్కర్. అన్నారే కాని ఇద్దరూ కూడా కదల్లేదు. భాస్కర్ సావకాశంగా ఒక చెట్టు కింద తిన్నిపై కూర్చున్నాడు. సావధానంగా ఒక పూరెమ్మను వంచి ఆ పువ్వును అంతకు ముందెన్నడూ చూడనట్లు ముగ్ధుడై చూడసాగాడు చంద్రం. మీరు ఎంతసేపు కూర్చున్నా లాభం లేదు. రాత్రి 7 తర్వాతే మాస్టారు ఇంటికొచ్చేది అంది మీరా. ఆ మాట విననట్లే సంభాషణకు ఉపక్రమించాడు చంద్రం. ఇక్కడ ఒక రేడియో అయినా లేదు. పాపం, మీకు కాలక్షేపం ఎలా? ఇంటి పనే కాలక్షేపం. మల్లె అంట్లు ఆకులు చూస్తూనే అంది మీరా. విచారం వెలుగుచ్చాడు భాస్కర్. బొత్తిగా పాపం, బయట ప్రపంచమే తెలీదు మీరాకు. ఓ షికారు సినిమా ఏమీ తెలీదు. ఈనాడు వారు జరుపుతోన్న ఈ కొత్త తరహా సంభాషణకు విస్మయం అందింది మీరా. ప్రత్యుత్తరమేమీ ఇవ్వకుండా తన పని తాను చూసుకోసాగింది. మేస్టారు పెద్దవాళ్ళు కదా, అంచేత సరదాలేమీ ఉండవు. కానీ మీరు సినిమాలవి చూడాలంటే మాతో రావచ్చు. మా చెల్లెళ్ళు వాళ్ళు కూడా ఉంటారు. చాలా సరదాగా ఉంటుంది. మీరా ముఖభావాలను పరీక్షిస్తూ చెప్పిన భాస్కర్ పదచంద్రం అంటూ వెళ్ళిపోయాడు. ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని వెళ్లిపోతున్న వారిని వీధి గేటు దాటే వరకు చూస్తూ నిలబడిన మీరా వదనం నిర్వికారంగా ఉండడం గమనించారు. గేటు వద్ద ఆగి క్షణకాలం వెనుతిరిగి చూసిన ఆ మిత్రద్వయం. అబ్బో, అదొక కోల్డ్ స్టోరేజ్ రా బాబు, లాభం లేదు పరిహాసంగా అన్నాడు చంద్రం. అపురూపమైన పూలును కొయ్యడానికి కొంచెం శ్రమ తీసుకోవాలి గురు, భాస్కర్ సమాధానం. గేటు మూయడానికొచ్చిన మీరా ఈ మాటలు విన్నది.
కానీ వాటి అంతరార్థమేమో ఆమెకు బోధపడలేదు. వారిద్దరూ వచ్చిన విషయం కూడా ఆమె ఆ మరు నిమిషంలోనే మరిచిపోయింది. కానీ భాస్కర్, చంద్రం మరునాడు కూడా అదే సమయంలో వచ్చి మాటలు దిగితే మీరా మనసున శంక ఉద్భవించింది. తెలుసుగా మాస్టారు ఉండరని, అమ్మగారు కూడా ఉండరు ఈ సమయంలో అంది కటువుగా మూడవ నాడు ఒంటరిగా వచ్చిన భాస్కర్తో. భాస్కర్ అందంగా నవ్వాడు. మీరాను సూటిగా చూస్తూ, తెలుసు మీరా, కానీ నీతో మాట్లాడాలనుంటుంది ఎందుకో ఎప్పుడు చిలిపిగా నవ్వాడు. మీరా గుండె దడదళ్లాడింది. ఏం మీరా, నీకుండదా అలా నాతో మాట్లాడాలని, స్నేహం చెయ్యాలని? కంఠంలో అనురాగం ఒలికిస్తూ కనులతో కనులు కలుపుతూ అడిగాడు. మీరా చూపులు తిప్పుకుంది. సూక్ష్మగ్రాహైన ఆమెకు అతడి ఆంతర్యం బాగానే బోధపడింది. ఏంటో కాలేజీలో కూడా పుస్తకం మీద మనసు నిలవడం లేదు మీరా. నిత్యం నీ రూపం, నీ గానం నన్ను వెంటాడుతున్నాయి. కాలేజీలో ఎందరో అమ్మాయిలున్నారు, కానీ నీ వంటి ఆమెను మాత్రం ఇంతవరకు చూడలేదు. సన్నజాజి మొగ్గలా ఉండే నీ రూపం, కొలువుల వంటి ఆ నేత్రాలు ఏమని వర్ణించను? చూడు, మనం వయసేమిటి? ఈ వయసులో సరదాలు మజాలు ఉండాలి, కాని ఇలా అడవిలో మునికన్యలా ఏంటి జీవితం చెప్పు? నవ్వకుండా నవ్వింది మీరా. మీరు రేపు ఈ సమయానికి రండి, ఎన్నో మాట్లాడాలి. ఇప్పుడు కాదు, ఈ రోజు అమ్మగారు ఆలయం నుండి త్వరగా వచ్చేస్తారు. ప్రస్తుతం వెళ్ళి రండి. ఓ, నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను. సెలవా మరి? రేపీ సమయం వరకు కొన్ని యుగాలు కాదు. తిరిగి తిరిగి చూస్తూ అందలమెక్కినంత సంతోషంతో గాలిలో తేలుతూ నిష్క్రమించాడు భాస్కర్. సరిగ్గా మీరా చెప్పిన టైంకి నిమిషం అటు ఇటూ కాకుండా హాజరయ్యాడు భాస్కర్. ఏదో పెద్ద విందుకు వెళుతున్నంత ఆర్భాటంగా ముస్తాబయ్యాడు. అంత దూరానికే సెంటు వాసనలు గుప్పుమంటున్నాయి. వచ్చేశాను మీరా, సంతోషంగా చెయ్యి ఊపుతూ ప్రవేశించాడు. ఆవరణలోనే ఎదురు చూస్తున్న మీరాను చూసి. రండి, లోపల కూర్చుందాం. ఇక్కడ కాదు, మెల్లగా లోనికి దారి తీసింది మీరా. వెరీ గుడ్, పొంగిపోతూ అనుసరించాడు భాస్కర్. ముసలాళ్ళిద్దరూ బయటకు పోయారేమిటి? భలే ఛాన్సులే మనకి అంటూ ఉల్లాసంగా లోపలికి అడుగుపెట్టిన భాస్కర్ మౌనప్రడి నిలబడిపోయాడు, వెర్రిగా మీరా వంక చూస్తూ. వాలు కుర్చీలో ఆసీనుడై తదేకంగా తననే చూస్తున్నాడు రామదాసు. బాబాయ్ గారు, ఈయన 4 రోజులుగా ఈ సమయంలో మీతో ఏదో పనుందని వస్తున్నారు, అదేంటో అడగండి అనేసి మీరా అక్కడి నుంచి నిష్క్రమించింది. భాస్కర్ వేషాన్ని, తీరును, ఆ అత్తరు ఘుంఘుమలను నివ్వెరపాటుతో తిలకించిన రామదాసు నేత్రాలలో అసహ్యము, జుగుప్స గూడు కట్టుకున్నాయి. ప్రతి విద్యార్థిని తాను తన బిడ్డల్లా చూస్తున్నాడు. తన విద్యనంతను శక్తివంచన లేకుండా ధారపోస్తున్నాడు. అయితే ఒక్కొక్కరి అసలు స్వరూపమే ఇదా? అడుగడుగునా నీచత్వమే. లోకం అసలు స్వరూపం ఇదా? మాస్టారు, నేను మీరా ఏదో చెప్పడానికి తడబడుతూ ప్రయత్నం చేస్తూ అన్న భాస్కర్ను నోర్మై అన్న రామదాసు సింహగర్జన నోరు మూయించేసింది. మొన్ననే మీ నాన్నగారు కనిపించి చెప్పారు, నీకు పెళ్లి ఈ వచ్చే నెలలో జరుగుతుందని. నీ వైద్య విద్యాభ్యాసం అంతా నీ కాబోయే మామగారి వల్లనే నడుస్తుందని. అటు నీ బ్రతుకి బంగారు బాటలు వేసుకుంటూ ఇక్కడ ఒక అమాయకురాలి జీవితం భస్మం చేయడానికి వచ్చావా? ఎందుకీ నీతిమాలిన చదువులు, వేషభాషలు? మీరా బుద్ధిమంతురాలు గనక నీ పాచిక పారలేదు. అదే మరొక అమాయకైతే ఈనాడు ఏం జరుగుండేది? ఛీ, పో, మరలా ఇక్కడ అడుగు పెట్టకు, నాకు ముఖం చూపించుకో. మనిషి జనం ఎత్తినవాడు పశువుగా బ్రతకడంలో ఏం పరమార్థమున్నదో? చిచ్చి! గిరుక్కున తిరిగిపోయిన భాస్కర్ క్రోధ వీక్షణాలు, పాము బుసలు పచ్చగడ్డిని కూడా భస్మీపట్లం చేసేట్టున్నాయి. శివుడవో, మాధవుడవో, పరబ్రహ్మవో ఎవరిని నిర్ణయించేదిరా? నిన్ను ఎట్లా ఆరాధించేదిరా నరవరా? శబాష్, సరిగ్గానే నిర్ణయించారు. తల్లీనమై గానామృతాన్ని చిందిస్తోన్న మీరా ధ్యానభంగమైనట్లుగా కృత్యాపి కనులు తెరచి చూస్తూనే కలవరపడింది. అభిముఖంగా ద్వారం ముందు సావధానుడై నిలబడి తననే తదేకంగా తిలకిస్తోన్న సుందరాకారుని ప్రసన్న వదనాన్ని చూసి మధురాతి మధురమైన చిరుహాసం నర్తిస్తోంది అతడి పెదవులపై. సరిగ్గానే నిర్ణయించారు, నా పేరు నరహరి అన్నాడు ఆమెనే తదేకంగా చూస్తూ. పూర్తిగా ఆంధ్ర వేషధారంలో నవమన్మధుల్లా ఉన్నాడు ఆ యువకుడు. ఎవరి యువకుడు? ఏమా చొరవ? దిగ్భ్రాంతురాలైన మీర కొన్ని క్షణాలు అలాగే మౌనంగా కూర్చుంది తల వాల్చుకుని. అంతలో కర్తవ్యం స్ఫురణకు రాగా వీణ పక్క నుంచి లేస్తూ, నమస్కారం, బాబాయ్ గారు ఇంటి దగ్గర లేరు అంది. ఓ, వారి కొరకే వచ్చాను, కానీ అడగడమే మరిచిపోయాను మీ గానం వింటూ. అసలే దేవామృత వర్షిణి రాగం మీ గొంతులో అది పలుకుతుంటే ఏమని వర్ణించను? అమృతపానమే చేసినట్లుంది. ఈ పొగడతలకు మీరా వదనం సిగ్గుతో వాలిపోయింది. కూర్చోండి అంది తివాచీ చూపుతూ. ఆనందంగా ఆసీనుడయ్యాడు నరహరి. మీకు సంగీతంలో బాగా జ్ఞానం ఉందనుకుంటాను అంది. నరహరి నవ్వి ఊరుకున్నాడు.
కొంతసేపు ఆ గదిని నాలుగు వైపులా పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు నరహరి. మీరా అదో వదనయ్యై కూర్చునుంది. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలనుంది అతడికి. కైసికి నిషాదాలు మీ గొంతులో పలికినంత మధురంగా పలకగా నేనింతవరకు వినలేదు అన్నాడు మీరాని పరీక్షగా చూస్తూ. మీరా ఆశ్చర్యంగా చూసింది. సమాధానం చెప్పలేదు. నరహరి నవ్వాడు. ఆ నవ్వు తానెన్నడూ చూడనంత మధురంగా, మనోజ్ఞంగా మనసును తాకి గిలిగింతలు పెట్టింది మీరాకు. ఏంటిది? ఎవరితడు? ఇతగాడిని చూసిన నా మనసున ఏంటి మార్పు? ఎందుకీ కలవరపాటు? అనుకుందామే. నేను ఎవరని కదూ మీ ఆలోచన? అలాగే నవ్వుతూ అడిగాడు నరహరి. కలవరపడింది మీరా. ఇదేంటి నా మనసును చదువుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు? నేను మేస్టారి శిష్యుణ్ణండి. చాలా ఇష్టమైన శిష్యుణ్ణి ఒకప్పుడాయనకు. అడగకుండానే తనను తాను పరిచయం చేసుకున్నాడు కొంటెగా నవ్వుతూ. మీరా ఒక్కసారి అతడిని చూసి కళ్ళు వాల్చింది. అయితే ప్రస్తుతం ఈ ప్రియ శిష్యత్వ స్థానం మీదనిపిస్తోంది మీ పాట వింటుంటే నాకు. మరో కొంటె విసురు అదే కొంటె నవ్వుతో. ఈసారి చురుగ్గా చూసింది మీరా. మీరు ప్రస్తుతం సంగీతానికి స్వస్తి పలికి భట్రాజు ఉద్యోగం చేస్తున్నారనుకుంటాను. భట్రాజా? చాలా అమాయకంగా ఉంది నరహరి వదనం. అదే ఉద్యోగం కొత్తగా వచ్చిందా? ఇక్కడ దొరుకుతోందా? నాకు తెలీదే. ఈ కొంటెవానితో తాను మాట్లాడలేనని గ్రహించిన మీరా మౌనం దాల్చింది. ఎంతకు మీరు మాస్టార్కి శిష్యురాలా లేక కుమార్తెనా? నాకు తెలిసినంతవరకు మాస్టార్కి పిల్లలేరే. ఆ ఆపద నుండి రక్షించడానికి అవతరించినట్లుగా ప్రవేశించాడు రామదాసు. ఎవరది అంటూ గండం గడిచినట్లు భావించింది మీరా. మాస్టారు, నన్ను గుర్తుపట్టలేదా మీరు? భక్తిగా పాదాలు స్పృశిస్తూ అడిగాడు నరహరి. నువ్వా నరహరి? సంతోష ఆప్యాయతలు పొంగి పొరలగా దగ్గరకు తీసుకున్నాడు. ఈ రోజు చాలా సుదినం. నా ప్రియ శిష్యుడు ఇలా నన్ను వెతుక్కుంటూ రావడం. పత్రికల్లో చూస్తున్నాను నీ పేరు, విశేషాలు. నా శిష్యుడెంత వాడైనందుకు ఎంత పొంగిపోతున్నానో నీకేం తెలుసు? అంతా మీ ఆశీర్వాద బలమే మాస్టారు, వినయంగా అన్నాడు నరహరి. ఓ చిత్ర నిర్మాణం తలపెట్టాను. దాని అవుట్డోర్ షూటింగ్ కొరకు ఈ ప్రాంతానికొచ్చాం. ఈ రోజు షూటింగ్ లేదు. మీ దర్శనం కోసం వచ్చాను. లభించింది. చాలా అదృష్టవంతుణ్ణి. అప్పుడే ఆలయం నుండి తిరిగొచ్చిన పార్వతి తనను ఆశ్చర్యంగా తిలకించడం చూసి నవ్వుతూ పాదాభివందనం చేశాడు నరహరి. ఆశీర్వదిస్తూ భర్తవంక చూసిందామె ప్రశ్నార్థకంగా. మన నరహరి పార్వతి గుర్తుపట్టలేదు? రంగనాథం గారు అబ్బాయి. చిత్ర నిర్మాత అయ్యాడని చెప్పాను కదా, సినిమాలు తీస్తున్నాడు. నువ్వా బాబు? చిన్నప్పుడు చూశాను కదూ మరి. మీ గురువుగారు ఎందరికో తన పాండిత్యాన్నంతనూ నేర్పుతున్నారు. అయితేనేం నీలా గుర్తించుకుని వచ్చిన వాళ్ళు లేరు ఈ బీద మాస్టార్ని. ఎంత మాటండి? నొచ్చుకుంటూ అన్నాడు నరహరి. నిత్యం మేస్టారు నా గుండెల్లో మెదులుతూనే ఉంటారు. అయితే మద్రాసు ఎంత దూరం చెప్పండి. అవును, ఇంతకీ పెళ్ళయిందా? ఒకడు వచ్చావేం? పార్వతి ప్రశ్నలకు కొంచెం సిగ్గుపడుతూ లేదండి అన్నాడు. షూటింగ్ లేదన్నావుగా, ఈరోజు ఇక్కడ ఉండిపో నరహరి, సాయంత్రం వెళుదువు గాని రామదాస్ అన్నాడు. నరహరి వెంటనే సంతోషంగా అంగీకరించాడు. ఆ అందాలబరిన మీరాతో మరికొంతసేపు మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని అతడి ఎద తహతహలాడుతోంది. చిత్రరంగంలో ఎందరో అందగత్తెలను చూస్తూనే ఉన్నా తన మనసు ఈనాడు ఈమెను చూసి ఎందుకింత తహతహలాడుతోంది? ఏమిటి నవ్య స్పందన? ఆ సౌందర్యం, ఆ ప్రతి ఒక్క కదలిక ఎంత హుందాగా ఉన్నాయి. ఆ సంభాషణ తీరు ఎంత గౌరవప్రదంగా ఉంది. ఎక్కడా వెలితిదనమే లేదు. భోజన సమయంలో, విశ్రాంతి సమయంలో ఎన్నెన్నో విషయాలపై సంభాషణ దొర్లిపోయింది రామదాసు నరహరుల నడుమ. మాస్టారు, నా తర్వాత చిత్రానికి మిమ్మల్ని సంగీత నిర్దేశకుని చెయ్యాలనుంది. ఏమంటారు? కొత్త తరహా కథ, కొత్త నటీనటులతో నిర్మిస్తున్నాను ఈ చిత్రాన్ని. హుందాగా నవ్వాడు రామదాసు. అటువంటివి నాకు నచ్చవని నీకు తెలుసు నరహరి. ఎక్కడే ఈ జీవితం ఇలా ప్రశాంతంగా గడిచిపోవాలి. ఒకే ఒక్క బంధం మీరా ఈ జీవితానికి. ఆమె వెళ్ళిపోతుంది పెళ్ళైపోతే. ఇక నేనెవరి కోసం సంపాదించాలి నరహరి? ఎందుకు డబ్బు? ఆనందహాసం నర్తించింది నరహరి పెదవులపై. మీ శిష్యుణ్ణనుకున్నప్పుడల్లా ఇందుకే గర్విస్తుంటాను. ఈ రోజుల్లో అసలు మీ వంటి వ్యక్తి ఎక్కడున్నారు మాస్టారు? ఎటు చూసినా డబ్బు డబ్బు, డబ్బుతోనే పని. ఎంత సంపాదించినా ఇంకా ఆర్జించాలనే తపనే. గుంభనంగా నవ్వుతూ రామదాసు నరహరి వంక చూశాడు. సినిమా వాడివి, నీ నోట్నుంచి ఏదో వినకూడని పదాలు వింటున్నానే. నరహరి సిగ్గుపడి అంతలోనే సర్దుకున్నాడు. లేదు, మీరు సినిమా వారిని అపార్థం చేసుకుంటున్నారన్నమాటే. పోని అందరి సంగతి ఎందుకు? నువ్వు చిత్ర నిర్మాణం ఎందుకు తలపెట్టావు చెప్పు? డబ్బును కాదనగలవా? ఈ సూటి సవాలుకు నరహరి ఏమాత్రం తడబడలేదు. ఆహా, నిస్సంశయంగా నేను డబ్బు కోసం చిత్రాలు తీయడం లేదు మాస్టారు. నిజం చెప్పాలంటే కేవలం డబ్బు కోసమేనని ఏ పని చేయలేం. అందులో కొంత శ్రద్ధ, ప్రజ్ఞ కూడా ఉండాలి.
నాకు చిన్నప్పటి నుంచి చిత్రాలపై మక్కువ. నటుణ్ణి కావాలనుకున్నాను, గాయకుడు కావాలనుకున్నాను, కానీ సాధించలేకపోయాను. సరే, చిత్ర నిర్మాణం తలపెట్టాను. మన నటన గాని, ఏదైనా మనం చేసిన పని గాని మెచ్చుకుంటూ లేదా విమర్శిస్తూ అందరూ అభిప్రాయాలు చెప్పడం భలేగా ఉంటుంది మేస్టారు. ఎందరో రచయితలతో, గాయకులతో, మేటి నటీ నటులతో పరిచయం. చిత్రాన్ని తయారు చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం ఇవన్నీ శ్రమతో కూడిన పనులే. అయినా భలే సరదాగా ఉంటుంది మాస్టారు. ఓహో! అయితే నేను డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి తీయడం లేదు. అంతా కొత్త నటీనటులు. ఏదో అలా అలా. అదృష్టం ఎలా ఉందో మరి. అయితే మా ఇంట్లో ఎవ్వరికీ ఈ పని ఇష్టం లేదనుకోండి. ఏం? వారికి డబ్బే లోకం. డబ్బు కురిసే చిత్రాలు తీయమంటారు. అమ్మ, నాన్నగారు అందరూ కూడా. నాదేమో డబ్బు ప్రమేయం లేకుండా ఒక ఉత్తమ నిర్మాతగా నిలబడాలని ప్రయత్నం. చౌకబారుగా నేను తీయదలుచుకోలేదు. మెచ్చుకోవచ్చు. అన్నింటా వారికి నాకు భేదాభిప్రాయాలే. ఇంటికి వెళితే నాకు నిజంగా సుఖంగా ఉండదనుకోండి ఈ వాగ్వాదంతో. ఇలా దేశం మీద తిరుగుతున్నప్పుడే హాయిగా ఉంటుంది. అంత దారుణంగా మాట్లాడకు. పెళ్ళైతే ఇల్లే పట్టు కూర్చుంటావు చూడు అంది అన్నం వడ్డిస్తోన్న పార్వతి చనువుగా. బాబోయ్, అప్పుడే కాకూడదని దీవించండి దయించి. ఎందువల్ల? లోపల గదిలో నుండి అన్నీ వింటూనే ఉంది మీరా. ఎవరి పట్ల శ్రద్ధాసక్తులు కనబరచని ఆమెకు ఈనాడెందుకో నరహరిని మరీ మరీ చూడాలని, అతడి మాటలు ఇంకా వినాలని ఉంది. నరహరి మాట్లాడుతూనే ఉన్నాడు. నిజంగానే మేస్టారు, మీరే చెప్పండి. మేం బాగా ధనవంతులమే. ఇది చాలదా? తృప్తి లేదు. ఎవరైనా కోటీశ్వరుడికి ఏకైక కుమార్తె ఉన్నదేమోనని వెతుకుతున్నారు నాకు వివాహం చేయడానికి. ఈ దురాశలు నాకు నమ్మకం కాదు. మా అన్నలిద్దరికీ చాలా ధనిక కుటుంబాల వారితోనే వివాహాలు జరిగాయి. కానీ అందువల్ల సుఖపడుతున్నట్లు నాకు కనిపించడం లేదు. కేవలం లాభనష్టాల బేరీజులే కాని. అయితే నీకు అసలు వివాహమే వద్దా? అది కాదండి నా ఉద్దేశం. కొంచెం సిగ్గును అభినయిస్తూ అన్నాడు. డబ్బు, ఫ్యాషన్లు చూసి చూసి విసిగిపోయాను. సాధారణంగా సంసారపక్షంగా నెమ్మదిగా ఉండే అమ్మాయి. నాకు కొంచెం శాంతిని, ప్రశాంతిని ఈగల కన్య అయితే చాలు. జీవితం చక్కగా, సంసారం చల్లగా సాగిపోవడానికి. మంచి మనసు ముఖ్యం. ఇంతకంటే నేను కోరేదేమీ లేదు. ఇది వారికి పూర్తిగా అయిష్టం. అయితే నా అదృష్టం కొద్దీ అటువంటి అమ్మాయి తటస్థపడితే వారి అనుమతి లేకపోయినా సరే వివాహం ఆడదలుచుకున్నాను. శ్రోతలు ఏమీ మాట్లాడలేదు. పక్క గదిలోని మీరా చెయ్యి అప్రయత్నంగా గుండె సవరించుకుంది. మంచి హృదయం అతడిది అనుకుంది లోలోన. ఆమె మనసు ఆహ్లాదపూర్ణమైంది. రాత్రి భోజనానంతరం సెలవు తీసుకుని నిష్క్రమిస్తోన్న నరహరి పక్క గది కిటికీ ఊచల వెనక తనను ఆసక్తిగా గమనిస్తోన్న రెండు నేత్రాలను చూడకపోలేదు.